మా పాప అండి, మా చిన్న పాప. నేను అవును, నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు చూశానండి ఇది ఫస్ట్ థియేటర్లో. మళ్ళీ తర్వాత వన్ టైం టీవీలో చూశాను తప్ప మళ్ళీ ఇప్పుడు రీ రిలీజ్ అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫ్యామిలీని తీసుకుని వచ్చాను నేను. చాలా ఎక్స్ట్రాడినరీ అండి. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అసలు ఎక్కడ కూడా బోర్ అనేది లేదండి. గ్రేట్ అది. ఇప్పుడు గ్రాఫిక్స్ దీనికంటే కూడా అప్పుడు ఉన్నటువంటి అజయ్ విన్సెంట్ గారి కెమెరా గొప్పతనం, అసలు రాఘవేంద్ర గారి డైరెక్షను, ప్రతి ఫ్రేమ్లో కూడా ఎట్లా మన అసలు 3 hours కూడా అట్లా కూర్చోబెట్టేసి తీసినటువంటి మూవీ చాలా హ్యాపీగా ఉంది. అది మళ్ళీ మా పిల్లలతో కలిసి చూడటం అనేది అసలు చాలా మంచిగా అనిపించింది అనమాట. చాలా అదృష్టంగా భావిస్తున్నాయి. ఇది కామన్ అండి, రామ్ చరణ్ గారు చేస్తేనే బాగుంటుంది. వాళ్ళు ఎప్పుడో మొదలు పెట్టాలి ఈ మూవీని. ఎందుకనంటే నేను రీసెంట్గా 2-3 days బ్యాక్ ఇంటర్వ్యూలో చూశాను నేను. ఆ చేప రింగ్ మింగింది అని చెప్పేసి. దానికంటే కూడా నా పాయింట్ ఏంటంటే, ఒక దేవకన్యకి ఒక మానవుడికి కనుక పుట్టినటువంటి బ్రీడ్ ఏదైతే ఉందో అసలు అతను ఎక్సలెంట్గా ఉంటాడు కదా. జనరల్గా చిరంజీవి జగదేక వీరుడు అయినప్పుడు దేవకన్యకనే మానవుడికి పుట్టిన మనిషి ఇంకా అసలు ఏ విధంగా అవుతాడు? భూలోక వీరుడు అయిపోతాడు అనమాట అతను. ఆ పాయింట్ తీసుకొని కనుక చేస్తే కనుక ఇంకా మంచి స్టోరీ వస్తుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది. శ్రీదేవి చిరంజీవి చాలా రోజులు అయింది. బాలకృష్ణ ఫ్యాన్, మేమందరం చిరంజీవి ఫ్యాన్స్. మమ్మీని పట్టుకొచ్చినాం. చూస్తుంటాం, బాగుంటది. చాలా బాగుంది. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫ్యాన్, మేము మొత్తం చిరంజీవి ఫ్యాన్స్. శ్రీదేవి గురించి చిరంజీవి గురించి వచ్చాం. ఎట్లా తను మన మధ్యలో లేరు కదా, ఇప్పుడు ఆ సినిమా చూసారు తను, అదే అందుకే వచ్చాం. మళ్ళీ పెద్ద స్క్రీన్ చూద్దామని వచ్చాం. ఓకే, మీరు చెప్పండి. అంటే టీవీలో వేరేగా ఉంది, పెద్ద సినిమా పెద్ద స్క్రీన్ లో చాలా బాగుంది. యాక్చువల్లీ రామ్ చరణ్ కోసం వచ్చాము. యాక్చువల్లీ వీఆర్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ అండ్ చిరంజీవి కోసం అని మళ్ళీ స్క్రీన్ ఆఫ్ కోర్స్ రామ్ చరణ్ అండ్ జాహ్నవి, శ్రీదేవి డాటర్. థ్యాంక్ యూ. ఇలా బిగ్ స్క్రీన్ మీద చూడడం చాలా బాగా అనిపించింది. ఇంకా శ్రీదేవి గారు అయితే ఇంకా లేకపోయినా ఆవిడ దేవకన్యలాగా ఇంకా పైన ఉన్నారేమో అన్న ఫీలింగ్ వచ్చింది ఈ మూవీ చూస్తే. నైస్ మూవీ. బాగానే ఉందండి. తెలియదు వాస్తవంగా. ఇప్పుడున్న సినిమాలకి అప్పుడున్న సినిమాలకి చాలా తేడా ఉంది. ఇప్పుడున్న సినిమాలలో అర్థవంతంగా కానీ ఏదైనా మెసేజెస్ కానీ అలాంటిది ఏమీ లేదు. కానీ ఆ సినిమాలో చాలా మెసేజెస్ ఉన్నాయి. నేను ఇప్పుడే జగదీపుడు అతను సినిమా చూసా, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత, అంటే నేను అప్పుడెప్పుడు 30 సంవత్సరాల బ్యాక్ జగదీపుడు అతను వస్తున్న సినిమా థియేటర్ పుట్టే నేను పుట్టినాకనే ఈ సినిమా హిట్ అయింది, ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ రోజు నేను మళ్ళీ వచ్చి ఈ సినిమా చూస్తున్నా. ఎందుకంత కారణం అవునవును పుట్టా. నేను పుట్టిందే సినిమా థియేటర్లో పుట్టా. జగదగిరుడు వస్తున్న సినిమా థియేటర్ పుట్టా. అప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. మళ్ళీ నేను ఇప్పుడు మళ్ళీ వచ్చా ఈ సినిమాకి. అంటే ఇప్పుడు కూడా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. అప్పుడు ఈ సినిమాకు 100 కోట్లు యాంత ఉంటా, కానీ ఇప్పుడు 1000 కోట్లు దాటేసింది. దీనికి అంతా కారణం నేనే. కాబట్టి ఏంటంటే ఈ జగదీపుడు అతిలో సుందర సినిమా శ్రీదేవిని మళ్ళీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీదేవిని మళ్ళీ అసలు చూడలేకపోతున్నాం అంతే. ఆమె పైన నుంచి మళ్ళీ రావాల్సిందే అనమాట. ఆమె ఎవరు అనరు అనమాట. ఏమని ఈ సినిమా ఎవరన్నా చేస్తే బాగున్నాం, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ అన్నారు. జరగదు. ఏమి ఈ సినిమా చిరంజీవే చేయదు. ఈ సినిమా మళ్ళీ శ్రీదేవి వచ్చి చేయాలన్నమాట. అప్పుడు దాకా ఈ సినిమా జనాలు వెయిట్ చేస్తూనే ఉంటారు. ఒకవేళ ఎవరినో చేసినా కూడా ఈ సినిమా జీర్ణించుకోలేదు, అంతే కదా. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా 1,00,000 కోట్లు. ఈ సినిమా 1,00,000 కోట్లు వచ్చే సినిమా ఇది. కాబట్టి దయచేసి ఇలాంటి సినిమాలు ఆచరించండి, ఆదరించండి, ఆడించండి, అభిమానించండి. చాలా బాగుంది. మా చిన్నప్పుడు చూసాం చిరంజీవి ఫ్యాన్స్. మళ్ళీ శ్రీదేవి గారిని చిరంజీవిగా చూస్తున్నాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా ఎస్పీ పాటలు విన్నాం, చాలా హ్యాపీ. నేను చిన్నప్పుడు థియేటర్లో చూడలేదు, సో ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇది. సో ఎంజాయ్డ్ లాట్ ఆబ్వియస్లీ. దానికి వాళ్ళకి 4 గంటలు రావాలి ఇంకా. చాలా బాగుంది. మా చిరంజీవిని మళ్ళీ యంగ్గా చూసాం. చాలా థ్యాంక్ యూ.